రక్షణ రంగంలో ఉద్యోగం సంపాదించడం మీ కల? అయితే మీకోసం ఒక అదిరిపోయే వార్త. భారత ప్రభుత్వానికి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ వేల కొద్దీ పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలు ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, మీరు చూస్తున్న నంబర్ కరెక్టే. దాదాపు 4000 ఖాళీలు, అది డిఫెన్స్ సెక్టార్లో. ప్రభుత్వరంగ సంస్థలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు రావటమనేది చాలా అరుదు. కేవలం ఐటీఐ చేసిన వాళ్లకే కాదు, 10వ తరగతి పాసైన వాళ్లక్కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఎక్కువగా ఆకర్షించే విషయం ఏదైనా ఉందంటే అది ఇదే. ఎలాంటి రాత పరీక్ష లేదు, గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టడం, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం, ఇలాంటి టెన్షన్లేమీ లేకుండానే జాబ్లో అడుగుపెట్టచ్చు. ఇది నిజంగా పెద్ద రిలీఫ్ కదా. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఈ నియామకాలు చేపడుతున్న సంస్థ ఏదంటే మన రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్. ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటనన్నమాట. ఈ మొత్తం ఖాళీలను 2 కేటగిరీలుగా విడగొట్టారు. మొదటిది నాన్ ఐటీఐ, అంటే 10వ తరగతి అర్హతతో 1136 పోస్టులున్నాయి. ఇక రెండోది ఐటీఐ కేటగిరీ. ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకి ఏకంగా 2843 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన అర్హతల విషయానికి వద్దాం. అసలు ఎవరు అప్లై చేయొచ్చు? ఐటీఐ, నాన్ ఐటీఐ అభ్యర్థులకు ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలో వివరంగా చూద్దాం. ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. నాన్ ఐటీ కేటగిరీలో ఉన్న 1136 పోస్టులకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అదే ఐటీఐ కేటగిరీలో ఉన్న 2843 పోస్టులకి మాత్రం 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ మార్కుల శాతం అనేది చాలా ముఖ్యం. జాగ్రత్తగా గమనించండి. నాన్ ఐటీఐ వాళ్లకు 10thలో ఓవరాల్గా 50% మార్కులు ఉండాలి. దాంతోపాటు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో ఖచ్చితంగా 40% మార్కులు వచ్చి ఉండాలి. ఇక ఐటీఐ అభ్యర్థుల విషయానికొస్తే వాళ్లకు 10thలో 50% మార్కులతో పాటు వాళ్లు చేసిన ఐటీఐ ట్రేడ్లో కూడా కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. ఇక మిగతా అర్హతలు చూస్తే అప్లై చేసేవాళ్లు భారతీయ పౌరులే ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులిద్దరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. వయసు 14 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఈ పోస్టులకు అర్హులే. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వద్దాం. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎగ్జామ్ లేదు. కేవలం మీ అకాడమిక్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఇంతకీ ఈ మెరిట్ బేస్డ్ సెలక్షన్ అంటే ఏంటనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే మీ 10th ఐటీఐ మార్కులను బట్టి ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఎవరికెక్కువ మార్కులుంటే వాళ్లకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతే. ఈ స్లైడ్ చూస్తే మీకింకా క్లియర్గా అర్థమవుతుంది. నాన్ ఐటీఐ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ కేవలం వాళ్ల 10th క్లాస్ మార్కుల ఆధారంగానే రెడీ చేస్తారు. అదే ఐటీఐ అభ్యర్థులకైతే వాళ్ల 10th క్లాస్ మార్కులతో పాటు ఐటీఐ మార్కులను కూడా కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారన్నమాట. మొత్తం సెలక్షన్ ప్రాసెస్ 4 స్టేజుల్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ నుంచి మార్కుల బేసిస్ మీద షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్లను డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. ఇక ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ల లిస్ట్ ప్రకటిస్తారు. ఇక్కడ అందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఇది 1 సంవత్సరం పాటు ఉండే అప్రెంటిస్షిప్, అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం. కానీ దీనివల్ల డిఫెన్స్ సెక్టార్లో పనిచేసిన విలువైన అనుభవం మీ సొంతమవుతుంది. అప్రెంటిస్షిప్ అంటే సింపుల్గా యంత్ర ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలలో 1 సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. భవిష్యత్తులో డిఫెన్స్ సెక్టార్లో ఏవైనా పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ట్రైనింగ్ టైంలో ఖాళీగా ఉండక్కర్లేదు. నెల స్టైఫెండ్ కూడా ఇస్తారు. నాన్ ఐటీఐ వాళ్లకు నెలకు 6000 రూపాయలు, ఐటీఐ వాళ్లకైతే నెలకు 7000 రూపాయలు స్టైఫెండ్గా ఇస్తారు. రైట్. అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఏంటి? ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫీజు లాంటి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక్క విషయం గమనించాలి, ఇవి ప్రస్తుతానికి అంచనా వేస్తున్న తేదీలు మాత్రమే. ఫుల్ నోటిఫికేషన్ 2026 జనవరి చివరి వారంలో వచ్చే అవకాశముంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ 2026 ఫిబ్రవరి మొదటి వారంలో మొదలవ్వచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ వస్తేగాని పక్కా డేట్స్ తెలియవు. ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే
జనరల్, ఓబీసీ కేటగిరీకి చెందిన అబ్బాయిలు 200 రూపాయలతో పాటు జీఎస్టీ చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఇంకా దివ్యాంగులైతే 100 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఇది చాలా ముఖ్యం. అప్లికేషన్సు కేవలం ఆన్లైన్లో, అది కూడా యంత్ర ఇండియా లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే పెట్టాలి. వేరే ఏ విధంగా పంపినా వాటిని తీసుకోరు. సో నోటిఫికేషన్ రాగానే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. సో చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి పోటీ పరీక్షల టెన్షన్ లేకుండా కేవలం మీ మార్కులతోనే దేశంలోని ఒక టాప్ డిఫెన్స్ ఆర్గనైజేషన్లో అడుగుపెట్టే అవకాశం ఇది. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందా? అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.